ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హిందూ న్యూస్ 9 కి స్వాగతం. వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. తమిళనాడు హీరో దళపతి విజయ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుందా తమిళనాడు ప్రభుత్వం? దీనికి అవునమైన సమాధానం తమిళనాడు మొత్తంగా వ్యాపిస్తూ ఉంది. విజయ్ ర్యాలీ కారణంగా తమిళనాడులో దాదాపు 38 పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి విజయ్ బాధ్యత వహించాలని తమిళనాడు మొత్తం డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. బహుశా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 118(1) కింద విజయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు న్యాయ నిపుణులు. టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రచారంలో జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని 10 మంది వరకు పిల్లలు, 17 మంది మహిళలు, 10 మంది పైగా పురుషులు సహా 38 వరకు ప్రజలు ప్రాణం విడిచారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారం రేపింది. విజయ్ ప్రచార వాహనం వైపు లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో తోపులాట జరిగింది. పిల్లలు, మహిళలతో సహా చాలామంది స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్ ప్రసంగించి వెళ్ళిన తర్వాత జనం చెదిరిపోయే లోపు 20 మందికి పైగా స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. వారికి అంబులెన్సుల ద్వారా కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 45 నుంచి 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి, పిల్లల వార్డులు నిండిపోయాయి. కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 74 పడకలు కాగా అవన్నీ నిండిపోయాయి. తిరుచి సహా సమీప జిల్లాల నుంచి వైద్య బృందాలను రప్పించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విజయ్పై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 ద రూల్ సినిమా ఫస్ట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా ఘటనలో తెలుగు నటుడు అల్లు అర్జున్ 2024 డిసెంబర్ 13న అరెస్టు చేసిన విషయం అందరికీ గుర్తుంది. ఈ ఘటన డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగింది. అప్పుడు 35 ఏళ్ల మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. అల్లు అర్జున్పై భారత న్యాయ సంహిత BNS సెక్షన్లోని 105, 118(1) కింద కేసు నమోదు చేశారు. BNS సెక్షన్ 105 కింద హత్య కిందకు రాని నేరపూరిత హత్యకు సంబంధించినది. చంపాలనే ఉద్దేశంతో లేదా మరణం సంభవించినని తెలిసిన ఆ పనులు చేసి వాటి వల్ల మరణం సంభవిస్తే ఇది తీవ్రమైన నేరం కిందగా పరిగణిస్తుంది న్యాయస్థానం. ఈ కేసులో ఒక బహిరంగ కార్యక్రమం సమయంలో జనాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకుపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తుంది కోర్టు. ఈ సెక్షన్ కింద దోషులు జీవిత ఖైదు లేదా 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానా కూడా అదే విధంగా విధించవచ్చు. ఈ నిబంధన భారతీయ శిక్షా స్మృతి IPC సెక్షన్ 304 పోలి ఉంటుంది. ఇది హత్య కిందకు రాని నేరపూరిత నరహత్యను కవర్ చేస్తుంది. అయితే BNS సెక్షన్ 105 ఇలాంటి పెద్ద బహిరంగ కార్యక్రమాల సమయంలో జనాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వర్తిస్తుంది. ప్రముఖుల, భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యం వంటి కార్యక్రమాల నిర్వహణకు అధిక జనంతో ముడిపడి ఉన్న ప్రమాదాలను ముందుగానే ఊహించి తగ్గించాలని చట్టం చెబుతుంది. BNS సెక్షన్ 118 ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొకరిని హాని కలిగించినప్పుడు ఇది వర్తిస్తుంది. న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అలాగే ఈ సెక్షన్ కింద దోషిగా తేలిన వ్యక్తికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 20,000 వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. ఇది ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగించి స్వచ్ఛందంగా హాని కలిగించడానికి ఎదుర్కొనే IPC సెక్షన్ 324ను పోలి ఉన్నప్పటికీ BNS సెక్షన్ 118(1) జంతువులు, ఇతరులకు హాని కలిగించడంపై నిర్దిష్ట నిబంధనలు కలిగి ఉండటంలో భిన్నంగా ఉంటుంది. ఈ 2 సెక్షన్లు కాగ్నిజబుల్ నేరాల కిందకు వస్తాయి. కాబట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. ఇవి బెయిలబుల్ నేరాలు కాబట్టి నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేసులను మెజిస్ట్రేట్ కోర్టులో విచారించవచ్చు. సెక్షన్ 118(1) మాత్రం సంక్లిష్టమైనది. ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే కోర్టు బయట పరిష్కారానికి అనుమతిస్తుంది. ఒక్క ప్రాణం పోయినందుకు ఈ చట్టం కింద అల్లు అర్జున్ అప్పట్లో అరెస్ట్ చేశారు. కరూరులో 33 మంది ప్రాణాలను బలిగొన్న విజయ్ని
దీనికి బాధ్యత వహించాలని తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ పార్టీలు డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. బహుశా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 118(1) కింద విజయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది ఈ వార్త. జై హింద్.